శతమానం భవతి. అమ్మా వచ్చేసావా తల్లి? నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు. నమస్కారం బాబు. అయ్యో, మీరు పెద్దవారమ్మా, మీరు మాకు దండం పెట్టచ్చా? ఇది మీ వయసుకు పెడుతున్న దండం కాదు బాబు, మీలో ఉన్న పెద్ద మనసుకు పెడుతున్నా. మీ మీద ఎంత పెద్ద నింద పడింది, ఇదంతా మీరే చేశారని పోలీసులు కూడా నమ్మారు. కాని నమ్మని ఒకే ఒక మనిషి మన రాధ. ఈ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి మీ గురించి ఎంత గొప్పగా అర్థం చేసుకుందో నేను రాధ మాటల్లో విన్నాను. నిండు గర్భిణి అయినా తన ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడింది. మీ మీద పడ్డ నిందని తప్పు అని నిరూపించింది. నిజం చెప్పారమ్మా. రాధ ఉంటే నా జీవితం బావుంటుందని నాకెప్పుడో తెలుసు. అది ప్రతి క్షణం నాకు రుజువవుతూనే ఉంది. ఈ కేసు నుంచి నేను బయటపడతానన్న నమ్మకమే కోల్పోయాను. అలాంటి సమయంలో నా రాధ ఇంత చేసిందంటే నిజంగా తనని ఎలా కీర్తించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లేదండి, మీరేంటో ఈ కొద్ది కాలంలోనే నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. అప్పుడు రాధ ఎలా ఆలోచించేదో, ఎలా ఉండేదో అని తన తాలూకు ప్రతి జ్ఞాపకాన్ని మీరు రాసుకున్నారు. అవి చూసే నేను రాధలా ఆలోచించాను. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్ల దూరమైంది, అక్కడ ఊళ్ళో ఉన్న పిల్లలు మాయమయ్యారంటే దీనికి మూలం ఎక్కడుంటుందోనని అన్వేషించాను. ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్న మనిషే ఇదంతా చేసిందని అనుమానం వచ్చి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అదే నిజమైంది. కానీ చివరి క్షణంలో మీరే వచ్చి వాళ్ళని పోలీసులకు పట్టించారు, పిల్లల్ని రక్షించారు. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. ఏది ఏమైనా మీరిద్దరూ చూపించిన సాహసం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. అవునక్క, ఈరోజు మళ్ళీ మేమందరం నవ్వుతూ ఉన్నామంటే దానికి కారణం మీరే. దీన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఒక మంచి కేక్ తెప్పించి రాధతోనే కట్ చేద్దాం, ఓకేనా? ఇంకా చూస్తావేంటి కార్తీక్, ఆ కేక్ కట్ చేయి. నీ మనసులో ఉన్న భాను నీతోనే ఉంది అని మేమందరం నమ్ముతున్నాం. ఈరోజు తన పుట్టినరోజు కాబట్టి నువ్వే కట్ చేయాలి. నా వల్ల కాదు నీలిమా. లాస్ట్ ఇయర్ భాను పుట్టినరోజు నేను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. తన కళ్ళల్లో ఆ చిరునవ్వు చూసి ఎప్పటికీ అదలా శాశ్వతంగా నాతోనే ఉండిపోతుందని ఎన్నో ఊహించుకున్నాను. కానీ సంవత్సరం తిరిగేసరికి నా భాను ఇలా దూరం అయిపోతుందని, ఊహల్లో మాత్రమే మిగిలిపోతుందని అప్పుడు నేను అనుకోలేదు. అది ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నా గుండె బరువు ఎక్కిపోతుంది. భాను మన మధ్య లేదని అందరూ బాధపడుతూనే ఉన్నాం నాన్న. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మీరందరూ ఇలా బాధపడండి అని మనందరికీ శాపం ఇచ్చి భానుని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయగలం చెప్పు? తను ఉన్నంతకాలం తన విలువని తెలుసుకోలేకపోయాం. తనేంటో తెలుసుకొని నెత్తిమీద పెట్టుకుని చూసుకుందామనుకునేసరికి కేవలం అప్పటి జ్ఞాపకాలతోనే మీరు బతకాలని చెప్పి భాను మనందర్నీ వదిలేసి వెళ్ళిపోయింది. ఈ బాధ మనమున్నంతవరకు ఉంటుంది. కానీ
తట్టుకొని నిలబడాలి కార్తీక్. భగవంతుడికి కనికరం లేదురా. వయసు మళ్ళీపోయిన నన్నుంచేశాడు. జీవితాన్ని చూడవలసిన దాన్ని తీసుకెళ్లిపోయాడు. దేవుడు మనసు లేనివాడు అయ్యాడ్రా. ఇది దేవుడు రాసిన రాత కాదు బామ్మ, నా వల్ల జరిగిన పొరపాటు. నా స్వార్థం వల్ల నేను చేసిన పని. బాను ఎక్కడో ఒక చోట బతికే ఉందని నాకు తెలుసు, కానీ ఇంటికి దూరంగా ఎందుకుంటుందో తెలియటం లేదు. జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే బాధగానే ఉంటుంది. కానీ ఈరోజు మనందరం బాను పుట్టినరోజు చేయాలి. ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవాలని ప్రతి అనాథాశ్రమానికి కేకులు పంపించాను. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బాను తప్పకుండా తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక్కడ మనం కూడా పండగలా చేసుకుందాం. ప్లీజ్ కార్తీక్, కేక్ కట్ చేయి. కట్ చేయి నాన్నా. కేక్ కట్ చేద్దాం అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇంత పొద్దున్నే కేక్ ఎక్కడ దొరుకుతుంది? ఉందమ్మా, ఎవరో భానుమతి అంట. తన పుట్టినరోజని మన ఆశ్రమానికి ఒక కేక్ వచ్చింది. తన పేరు మీద అన్ని ఆశ్రమాలకి పంపించారంట. ఆ కేకు మన ఫ్రిడ్జ్లోనే ఉంది. అది తీసుకొచ్చి కట్ చేద్దాం. ఇంకా చూస్తావేంటి రాధా, కేక్ కట్ చేయి. చూసారా మురారి గారు, తనెవరో కూడా నాకు తెలియదు. తన పుట్టినరోజు నాడు నాకిక్కడ కేక్ రావడం ఏంటి, నేను దాన్ని కట్ చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తను ఎవరో ఎక్కడుందో తెలియకపోయినా తన పేరు మీద ఇలా ఆశ్రమానికి కేక్ పంపించారంటే అవతల వాళ్ళది ఎంత మంచి మనసు అయి ఉంటుంది. వాళ్ళు పంపించినందుకైనా నువ్వు కేక్ కట్ చేయాలి. కట్ చేయి. ఏ వెలుగైనా రాదే చీకటి దాటందే, ఈ మరణాలు రేపటి కిరణాలే, ఏ గెలుపైనా కోరద ఎన్నో త్యాగాలే, మా కన్నీలైనా సైనికులే. బాను, నా ప్రయత్నం ఫలిస్తుందని, ఎక్కడో చోట ఈరోజు నీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది జరుగుంటే నేను చేసిన తప్పులకి ఎంతో కొంత పరిష్కారం దొరికినట్టే.